అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. పూర్ణచందర్ అయితే రిమాండ్ అయ్యాడు. పూర్ణచందర్ మీద పోక్సో కేసుతో పాటు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ సెక్షన్స్ కింద కేసు పెట్టి రిమాండ్కి అయితే తరలించారు. కానీ పూర్ణచందర్ రాసినటువంటి లేఖ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. స్వేచ్ఛ వాళ్ళ ఫ్యామిలీని డిఫేమ్ చేసే విధంగా, స్వేచ్ఛ క్యారెక్టర్ని డిఫేమ్ చేసే విధంగా పూర్ణచందర్ రాసినటువంటి లేఖ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు స్వేచ్ఛ ఫ్యామిలీ ఏమంటున్నారు, పూర్ణచందర్ ఆరోపణలపై ఏమంటున్నారని మాత్రమే కాకుండా సమాజం నుంచి, మీడియా నుంచి, ప్రభుత్వం నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి ఏం కోరుకుంటున్నారనేటువంటిది ఇప్పుడు అత్యంత కీలకంగా ఉంది. స్వేచ్ఛ తండ్రి శంకరన్న మనతో ఉన్నారు, మాట్లాడదాం. శంకరన్న, నిన్నటి నుంచి మీడియాలో ఏం జరుగుతుందో మొత్తం అంతా చూసాము. అలాగే పూర్ణచందర్ రాసినటువంటి ఒక లేఖ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దాంట్లో ఆయన చేసినటువంటి ఆరోపణలు, మిగతా వాటిపై మాట్లాడబోయే ముందు పూర్ణచందర్ రాసినటువంటి లేఖ పైన, దాంట్లో ఆరోపణలపైన ఏం చెప్తారు? పూర్ణచంద్రరావు రాసిన లేఖ మీద ఉదయం నుండి ఇప్పటి వరకు మేము మీడియాకు చాలా మొత్తం అన్ని వివరంగా చెప్పాము. పూర్ణచంద్రరావు రాసిన లేఖ పచ్చి అబద్ధము. తను తప్పు నుండి తప్పించుకోవడానికి కొరకు మా మీద ఆరోపణలు చేస్తూ పచ్చి అబద్ధాలతో లేఖ రాశాడు. అందులో ఒక్కటి కూడా వాస్తవం, రాసిన దాంట్లో వాస్తవాలు లేవు. అది వాస్తవాలు లేవు అనేది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఆ లేఖ మొత్తం నేను మాట్లాడను, కానీ ఆ లేఖలో రాసినటువంటి ఒక ఆరోపణ మాత్రం మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకుంటాను. స్వేచ్ఛ వాళ్ళ తల్లిదండ్రులతోటి, అంటే మీతోటి, శ్రీదేవక్కతోటి ఏమాత్రం కూడా సత్సంబంధాలు లేవు, మీకు ఆమెకి మధ్య ఎలాంటి మంచి రిలేషన్స్ లేవు అనేటువంటిది పూర్ణచందర్ చేసినటువంటి ఆరోపణ. దీనిపై ఏంటి? ఆయన చేసిన ఆరోపణ పచ్చి అబద్ధము. మా కూతురుకు మాకు మంచి రిలేషన్ ఉంది. మేము మా కూతురుని కంటికి రెప్పలాగా మేము చూసుకుంటున్నాము, మేము చేస్తున్నాము. ఆయన ఒక ఆరోపణ చేసిండు, వీళ్ళు దూరం ఉన్నారు అని అనేసి అది 6 సంవత్సరాల 6 నెలల పాపనే బంధువులకు ఇచ్చారు అని రాశాడు. దాంట్లో వానికి సమాజం గురించి తెలియదు. వాడు మేము సమాజం కొరకు వెళ్ళి మేము ఏది సిపిఐఎంఎల్ జనశక్తిలో పార్టీలో పనిచేసాము. నేను 30 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశాను. మా మిస్సెస్ కూడా ఫుల్ టైమర్గానే ఆమె పనిచేసింది. మేము ప్రజల సంక్షేమం కొరకు అనేది మేము మా ఫ్యామిలీకి కొంత త్యాగం చేసి, మేము జీవితాలని త్యాగం చేసి మేము పనిచేసాము. అది ఏంటంటే మా పాపను మేము యూజీ ఉండేవాళ్ళం. అప్పుడు ఆ యూజీ ఉండి పిల్లల్ని పెంచుకోవడం సాధ్యం కాని పని. అందువల్ల ఏంటంటే మా పాపను మేము పెంపకానికి మా మేనడు కోడలకు ఇచ్చాను తప్ప మేము ప్రేమ కోల్పోయి కాదు. మా కూతురు కూడా మా ప్రేమనేం కోల్పోలేదు. మేము మధ్యలో వెళ్ళి కలిసేవాళ్ళం. మా కూతురు కూడా అర్థం చేసుకున్నది, మేము ఎందుకు దగ్గర పెట్టుకోలేదు అనేది. ప్రజల కొరకు మీరు త్యాగం చేస్తున్నారు, అమ్మా నాన్నలు నాకేం ఇబ్బంది లేదు, నాకు అక్కయ్య అన్నయ్యలు నాకు అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారు, చేస్తున్నారని కూడా అనేక సందర్భాలు చెప్పింది. ఆమె హ్యాపీగానే ఉన్నది. ఆ లోటు ఉన్నట్టుగా మాత్రం ఆమె మీరేంటి, శ్రీదేవక్క ఏంటి, ప్రజా ఉద్యమాల్లో మీరు ఎలా ఉన్నారనేటువంటిది సమాజం మొత్తానికి తెలుసు. కొత్తగా పూర్ణచంద్ర చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మీకు జనశక్తితో సంబంధాలు ఉన్నాయి, మీరు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, మీరు అజ్ఞాతంలో ఉన్నారు అని చెప్పి పూర్ణచందర్ లేఖలో రాయటం వెనుక ఈ కేసు నుంచి తప్పించుకోవటము, మీ పైన మావోయిస్టులు, నక్సలైట్ అనేటువంటి ముద్ర వేయటంగా అనుకోవచ్చా? అనుకోవచ్చు. వాడు తప్పుకోవడానికి కొరకు అలా ముద్ర వేయడానికి కూడా అందులో వీళ్ళు జనశక్తి పార్టీలో పనిచేశారని అనేసి అందులో రాశాడు. అదే మా మీద నక్సలైట్ ముద్ర వేసేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే వాడు రాసి ఉంటాడు. దాంట్లో ఇంకంతకంటే దాంట్లో ఏం లేదు. మొత్తానికి వాడు ద్రోహి. ఆ ద్రోహం నుండి తప్పించుకోవడానికి కొరకు, వాడు తప్పుల నుండి ఎస్కేప్ కావడానికి కొరకు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ లేఖను మీడియాకు విడుదల చేశాడు. స్వేచ్ఛకు నాకు సాన్నిహిత్యం ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఎప్పుడూ కూడా పెళ్లి ప్రస్తావన లేదు, తనే భర్తగా ఊహించుకుంది అని ఇంకొక ఆరోపణ చేశాడు పూర్ణచంద్. ఏంటి అది? కూడా అబద్ధము. వాడు మా కూతురుకు విడాకులైన రెండవసారి విడాకులైన వెంటనే
అప్పటికి వాడు టీ న్యూస్లో మీడియాలో సాంస్కృతిక రంగం విభాగం ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మా కూతురు దాంట్లో న్యూస్ రీడర్గా ఉన్నది. ఆ విడాకులైన వెంటనే వాడు సింగిల్ లేడీ అని చెప్పేసి వాడు బూరలు పెట్టుకొని మా కూతురు వెంబడబడ్డాడు. వాడే స్వయంగా చెప్పాడు. 26 తారీఖు నాడు వాడు నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు వాడే చెప్పిండు, నేను 3 సంవత్సరాలు వెంటబడి నేను స్వేచ్ఛను నాతో కలిసి ఉండడానికి ఒప్పించుకున్నాను, మొదటి నుండి కూడా వెంటనే పడ్డా నేను అని చెప్పేసి వాడే స్వయంగా చెప్పుకున్నాడు. దాంట్లో అప్పుడు దానికి నేను అడగలేదు, నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు, చేయలేదు అని వాడు అని అందులో అబద్ధాలే చెప్తున్నాడు దాంట్లో వాడు. స్వేచ్ఛ కోసం యావత్ మీడియా మొత్తం తరలి వచ్చింది. సుప్రసిద్ధ జర్నలిస్టులు మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాల్లో మొత్తం అంతా తరలి వచ్చారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మీడియా ఏ స్థాయిలో స్వేచ్ఛకు నివాళులర్పించింది, ఏ స్థాయిలో సహకరించింది, మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అయితే ఒక దశలో డిజిటల్ మీడియా మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక దశలో ఎక్కడో గాడి తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో మీరు కూడా పూర్తి స్థాయి కుంగుబాటు గురయ్యారు. మీడియాకి మాత్రమే కాకుండా సమాజానికి స్వేచ్ఛ తండ్రిగా ఏం చెప్తారు? అదే నేను మీడియా మిత్రులకు సమాజానికి విజ్ఞప్తి చేసేది ఒకటి, మీరు మాకు మీడియా అనేది చాలా ముఖ్యమైనది. దాంట్లో సమాజానికి అంతటికి అది వార్తలు అందిస్తుంటుంది. దాంట్లో మేము రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కోరేది, మీరేమైనా మాకు హితం కలిగేటట్టుగా, మేలు కలిగేటట్టుగా, వాస్తవాలు బయటకు వచ్చేటట్టుగా మీరు బ్రాడ్కాస్ట్ చేస్తే బాగుంటుంది. లేకుంటే వాస్తవాలు మరుగున పడిపోయి ఈ కేసు తప్పుదోవలు పోయే అవకాశం ఉంటుంది. నేను ముఖ్యంగా మిత్రులకు కోరుతున్నా, సమాజానికి మీడియా కోరుతున్నా, మీరు ముఖ్యమైన విషయాలు కేసుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాకు దోహదం చేసే పద్ధతుల్లో మీరు బ్రాడ్కాస్ట్ చేయండి. దయచేసి మాకు నష్టం కలిగే పద్ధతులలో మీరు బ్రాడ్కాస్ట్ చేయొద్దు అనేది నేను పదే మీడియా మిత్రులు నేను కోరుతున్నాను. ఇది స్వేచ్ఛకు జన్మనిచ్చినటువంటి తండ్రి గుండెకోత. స్వేచ్ఛను కనకపోయినప్పటికీ కూడా అల్లారు ముద్దుగా పెంచినటువంటి నర్సన్న మనతో పాటు ఉన్నారు. నర్సన్న ఏం చెప్తారు, నర్సన్న ఈ సమాజానికి ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు, అలాగే స్వేచ్ఛ మృతికి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అనే విషయం కూడా నర్సన్నతో మాట్లాడదాం. నర్సన్న, కొన్నేళ్ల పాటు మీరు స్వేచ్ఛని అల్లారు ముద్దుగా పెంచారు. శంకరన్న వివిధ ఉద్యమాల విషయంలో పోతున్నప్పుడు కూడా మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. స్వేచ్ఛ మృతి మిమ్మల్ని ఎలా కుంగదీసింది, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? స్వేచ్ఛ మా దగ్గర 4 నెలల పాప నుంచొని 15 సంవత్సరాల వరకు మా దగ్గరనే ఉన్నది. 15 సంవత్సరాలు మేము మంచి చెడ్లు మా 2 బిడ్డలతోని పాటు ఆమెను కూడా పెద్ద బిడ్డగా మేము చూసుకున్నాము. మేము స్వేచ్ఛ చనిపోవటము మేము చాలా కుంగిపోయినాము, చాలా బాధపడ్డాము. అటువంటి మనిషి ఎందుకనంటే ఎవరితోనైనా ఫ్రీగా ఉండే మనిషి, మొత్తము అంటే సమాజానికి కానీ ఎవరికైనా ఆపద వస్తే సహాయం చేసేటటువంటి మనిషి, ధైర్యంగా ఉండేటటువంటి మనిషి ఎంత ప్రెజర్కు లోనైతే ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చనిపోయి అందరం కుటుంబం కానీ మొత్తం బంధువులము అంతా దుఃఖసాగరంలో ఉన్నాము. మీడియా మిత్రులకు సమాజానికి కానీ తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితులలో మేము చెప్పినటువంటి విషయాలు కొన్ని వక్రీకరించి కొన్ని ఛానళ్ళలో మీడియాలో రావడం జరుగుతున్నది. దయచేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా సమాజానికి తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించే పద్ధతిలో ఉండాలి తప్ప ఈ నష్టపోయినటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఈ కుంగదీయొద్దని చెప్పేసి నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు స్వేచ్ఛ మృతి తర్వాత మీడియా అనేక రకాలుగా సహకరించింది, అనేక రకాలుగా తోడ్పాటు అందించింది. డిజిటల్ మీడియా కూడా అదే స్థాయిలో స్వేచ్ఛ కుటుంబానికి మేము ఉన్నామంటూ అండగా నిలిచింది. కానీ కొన్ని ఛానల్స్ మాత్రము పత్రికా స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నాయి, కొన్ని చోట్ల మితిమీరుతున్నాయి అనేటువంటిది చాలామంది జర్నలిస్టులు వ్యక్తం చేసినటువంటి మాటే. ఈ మాటనే కుటుంబం కూడా చెప్తోంది. సో ఈ సమయంలో అత్యంత దుఃఖ సమయం కాబట్టి, అత్యంత కీలకమైన సమయం కాబట్టి మీరు మాకు సహకారం అందించకపోయినా పర్లేదు, మీరు మా పైన ప్రేమ చూపించకపోయినా పర్లేదు, సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా మిగతా థంబ్నెయిల్స్, టైటిల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, డైల్ న్యూస్ కోసం.